హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తమ్నైల్ చూశారు కదా. సో ఈ రోజు వీడియోలో నా జర్నీని మీతో షేర్ చేసుకోబోతున్నా. అంటే బీటెక్ ఫైనల్ ఇయర్ అప్పటికి నాకు 15 బ్యాక్లాగ్స్ ఉన్నాయి. అలాంటి స్టేజ్ నుంచి ఈరోజు ఒక సక్సెస్ఫుల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఎందుకు సక్సెస్ఫుల్ అంటున్నానంటే, మా కాలేజీలో నాతో పాటు ఎవరైతే బీటెక్ పాస్ అవుట్ అయ్యారో వీళ్ళందరూ ఎంతమంది జాబ్ చేస్తారో నాకు తెలియదు. వీళ్ళందరిలో ఒక చేస్తుంటే టాప్ 5లో నా ప్యాకేజ్ ఉంటుంది. ఇది నేను చాలా ఓపెన్గా చెప్తున్నా. ఇప్పుడు మీలో ఒకటి కామెంట్ పెడతారు నాకు, బ్రో నీ శాలరీ ఎంత చెప్పు అని. ఈ వీడియోకి కానీ 5K లైక్స్ కానీ మీరు కంప్లీట్ చేస్తే నా శాలరీ నెక్స్ట్ వీడియోలో రివీల్ చేస్తా విత్ ప్రూఫ్స్తో. సో లైక్స్ అయితే కంప్లీట్ చేయండి. ఇంకా ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. మై జర్నీ. ఫస్ట్ ఎక్కడి నుంచి మొదలు పెడదాం? బీటెక్ అంటే ముందు 7th క్లాస్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఎక్కువ ల్యాక్ చేయను, త్వరగా కంప్లీట్ చేసేస్తా. సో ఎందుకు 7th క్లాస్ అంటే, 7th క్లాస్ అప్పుడు మాకు పబ్లిక్ ఎగ్జామ్స్. నేను మా స్కూల్ టాపర్ని. మా ఊర్లో నాది గవర్నమెంట్ స్కూల్, ఇంగ్లీష్ మీడియం కాదు, గవర్నమెంట్ తెలుగు మీడియం స్కూల్. 7th స్కూల్ టాపర్, 10th అగైన్ గవర్నమెంట్ స్కూల్ తెలుగు మీడియం, స్కూల్ సెకండ్. అప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళకి 500 మార్క్స్ వస్తే ఇడుపులపై IIIT క్యాంపస్లో ఫ్రీగా సీట్ ఇచ్చేవాళ్ళు. నాకు 493 మార్క్సే వచ్చినాయి, అంటే ఒక 7 మార్క్స్ తక్కువ 500కి. సో నాకు ఆ సీట్ రాలేదు, చాలా డిసప్పాయింట్ అయిన ఆ టైంలో. తర్వాత 10th అయిపోయింది, ఇంకా ఇంటర్మీడియట్ నన్ను అయితే జైల్లో వేసినారు. జైలు అంటే సెంట్రల్ జైలు అలాంటిది కాదు, శ్రీ చైతన్య హాస్టల్లో. నాకు అసలు ఇష్టం లేదు హాస్టల్ చేయడం, బట్ పేరెంట్స్ ఫోర్స్. ఇష్టం లేకపోయినా చేరిన 2 years జైలు జీవితం గడిపిన. ఏదో ఒక 86%తో బయటకు వచ్చిన శ్రీ చైతన్య ఇంటర్మీడియట్లో. ఇక్కడ దాకా మన ఎడ్యుకేషన్ టాప్లో ఉంటుంది అనమాట, ఇంటర్మీడియట్ దాకా. అండ్ బీటెక్ నుంచి డౌన్ఫాల్ స్టార్ట్ అయింది, అంటే అందరికీ జరిగేదే. సో బీటెక్ వచ్చేసి ఎంసెట్లో సీట్ వచ్చిందని ఆదిశంకర కాలేజీలో జాయిన్ అయ్యా నెల్లూరులో. ఫస్ట్ ఇయర్ 80%, సెకండ్ ఇయర్ నుంచి 2-1లో 3 సబ్జెక్ట్స్, 2-2లో 3 సబ్జెక్ట్స్, 3-1లో 3 సబ్జెక్ట్స్, 3-2లో 4 సబ్జెక్ట్స్, టోటల్గా 13 సబ్జెక్ట్స్ ఫెయిల్. ఈ విషయం మా ఇంట్లో ఇప్పటికే తెలియదు నేను ఎన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయ్యానని. బట్ ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి 4-1 అప్పటికి నాకు 13 సబ్జెక్ట్స్ ఉన్నాయి బ్యాక్లాగ్స్. అండ్ ఇంకోటి ఏంటంటే, నేను సప్లీలు కూడా రాసేవాడిని కాదు. అంటే మనకి ఫస్ట్ ఇయర్లో 80% వచ్చింది బీటెక్ ఫస్ట్ ఇయర్లో. సెకండ్ ఇయర్ నుంచి ఇది స్టార్ట్ అయింది. ఎందుకంటే సెకండ్ ఇయర్లో బైక్ కొన్నాం. సో ఇంకా బైక్ వస్తే మనకి సర్కిల్ పెరుగుతుంది, తిరుగుళ్ళు పెరుగుతాయి. అండ్ అది కాక మనకి బీటెక్ అంటే తెలిసిందే కదా, కొన్ని విషయాలు నేను చెప్పకూడదు. సో నా బీటెక్ లైఫ్ మొత్తం నేను వేస్ట్ చేసుకున్నాను. ఇప్పటికీ నేను రిగ్రెట్ ఫీల్ అవుతాను నా బీటెక్ విషయంలో, బట్ ఏదో జరిగిపోయింది. సో బీటెక్ ఫైనల్ ఇయర్ వచ్చేసరికి నాకు ఆల్మోస్ట్ 13 సబ్జెక్ట్స్ బ్యాక్లాగ్స్ ఉన్నాయి. సో ఒకసారిగా బుద్ధుడికి బోధి వృక్షం కింద ఏదో రియలైజ్ అయిందని ఒక ఉంటుంది కదా, సేమ్ నాకు ఫైనల్ ఇయర్లో రియలైజేషన్ వచ్చిందనమాట. ఇంట్లో తెలియదు ఇన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయని. చెప్తే చెప్పు తీసుకొని కొట్టేస్తారు. ఇంకేం చేయాలి, బీటెక్ అయిపోతుంది. సో ఇన్ని రోజులు అంటే కాలేజీ పోతున్నాం వస్తున్నాం, ఓకే మేనేజ్ చేయగలిగాం. ఫైనల్ ఇయర్ నాకు ఏం చేయాలి, జాబ్ రాకపోతే ఎందుకు జాబ్ రాదని అడతారు. ఎందుకు జాబ్ రావట్లేదు అంటే బ్యాక్లాగ్స్. సో ఎలాగైనా సరే ఈ బ్యాక్లాగ్స్ క్లియర్ చేయాలని చెప్పి బలంగా ఫిక్స్ అయినా. మీరు నిజంగా నమ్మరేమో నాకు అన్ని సబ్జెక్ట్ బ్యాక్లాగ్స్ ఉన్నాయంటే. మీకు కావాలంటే నేను విత్ నా బీటెక్ మార్క్స్ లిస్ట్ మొత్తం ఒక ఫొటోస్ తీసి పెడతా నా ఇన్స్టాగ్రామ్, చూడండి తర్వాత. సో ఇంకా ఫైనల్ ఇయర్ వచ్చేసరికి భయం వేసేసింది చెప్పాలంటే. అప్పటిదాకా నేను వేసిన చెత్త చేష్టాలు అన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టిన ఫైనల్ ఇయర్లో. ఓన్లీ ఫోకస్ ఆన్ మై స్టడీ. 4-1 ఎగ్జామ్స్ రాసిన, గ్యాప్ కూడా ఉండేది కాదు. 4-1 సప్లీ 4-1 ఎగ్జామ్స్. అప్పటి నుంచి నేను ఏ ఎగ్జామ్ అయితే రాసినానో అన్నీ పాస్ అయినా. 4-1 మొత్తం పాస్ అయినా, ఆ 4-1 అప్పుడు సప్లీలో ఎగ్జామ్ పాస్ అయినా, 4-2 పాస్ అయినా, సప్లీ అన్ని పాస్ అయిపోయినా. బీటెక్ అయితే కంప్లీట్ అయిపోయింది. వితౌట్ 2 సబ్జెక్ట్స్ వదులుకోవచ్చు మా బ్యాచ్ అప్పుడు, అది కూడా వదలలేదు. నేను అన్ని సబ్జెక్ట్స్ పాస్ అయినా. ఎలా పాస్ అయ్యావు బ్రో బీటెక్ అని ఎవరికైనా డౌట్ ఉంటే ఇంకొక వీడియోలో సపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. బట్ ఇప్పుడైతే బీటెక్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే ఏం తెలియదు, మనకి ఎవరు గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లేరు. సో మా ఫ్రెండ్ ఒక అబ్బాయి MBA చేద్దాం అంటే, నేను యాక్చువల్లీ MBA కాదు, ఫస్ట్ మేము MS చేద్దాం అనుకున్నాం. యూఎస్కి వెళ్ళి నేను మా ఫ్రెండ్ ఒక అబ్బాయి. సో దానికోసం అని పాస్పోర్ట్ అన్ని రెడీ చేసుకోలేదు. ఫస్ట్ బ్యాంక్కి వెళ్ళాము లోన్ కోసం, అంటే మాకు లోన్ ఇస్తారా లేదా అని. సో నాది విలేజ్ అనమాట, బేసిక్గా విలేజ్లో ఉండే వాళ్ళకి మేము లోన్ ఇవ్వమని చెప్పారు బ్యాంక్లో, స్టేట్ బ్యాంక్కి వెళ్ళి అడిగితే. సో అప్పటిదాకా MS అని చెప్పి కళ్ళగంటా ఉన్నా. సో ఒక దెబ్బతో MS పోయింది ఆప్షను. అని ఇంకా ఏంటంటే నా బీటెక్ రిజల్ట్స్ రాలేదు, ఇంకా కొన్ని సబ్జెక్ట్స్ రిజల్ట్స్ రాలేదు. పాస్ అయిపోతే నమ్మకం ఉంది, అందుకే MS కోసం ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే అది కుదరలేదు. తర్వాత ఏం చేయాలి, అప్పటికే 3 months వేస్ట్ బీటెక్ కంప్లీట్ అయ్యాక. అని ఇంకొక ఫ్రెండ్ అడిగితే, నేను MBA చేద్దాం అనుకుంటున్నాను, బెంగళూరుకి వెళ్ళి బిజినెస్ స్కూల్స్లో మంచి ఫ్యూచర్ ఉంటుంది, నువ్వు కానీ ఇంట్రెస్ట్ ఉంటారా, మధ్యన కలిసి MBA చేద్దాం అని చెప్పి నన్ను పిలిచాడు అనమాట. నేను ఇంకో మా ఫ్రెండ్ని పిలిచిన. టోటల్గా 3 members బెంగళూరుకి వెళ్ళాం. MBA కోసం అని చెప్పి ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాం.
5,000 యాక్చువల్లీ ఆ కోర్స్కి 30,000 కట్టాలి. ఫస్ట్ రోజు 5,000 కట్టి కోర్స్కి వెళ్ళాం. టైమ్స్ ఇన్స్టిట్యూట్ జేపీ నగర్ సెంట్రల్ మాల్ దగ్గర ఉంటుంది బెంగళూరులో. సో 5,000 కట్టి ఫస్ట్ రోజు క్లాస్ అటెండ్ అయినాం. క్లాస్ అటెండ్ అయ్యి వచ్చేటప్పటికి నాకు నా ఫ్రెండ్ నాతో పాటు వచ్చిన ఫ్రెండ్ మా ఇద్దరికి ఏం అర్థం కావట్లేదు ఆ కోర్సు. ఇంకొక ఫ్రెండ్కి అర్థం, అంటే వాడు టాపర్, వాడికి అర్థమవుతుంది, మా ఇద్దరికి అర్థం కావట్లే. సో మేము ఇంకా ఓకే ఇది మన వల్ల అయ్యేలా లేదులే, పోతే పోయింది, ఇక్కడితో పోతే 5,000తోనే పోతుంది, లేదంటే మళ్ళీ రేపు మొత్తం ఫీజు కట్టాలి మిగతా 25,000, ఎందుకు అది కూడా బొక్క పెట్టుకుంటాం అని చెప్పి మేము పక్క రోజు నుంచి ఇంకా క్లాస్కి వెళ్ళడం ఆపేసాం, ఇది MBA కోచింగ్ క్లాస్కి. సో మా వేరే ఫ్రెండ్ ఒక్కడే వెళ్ళేవాడు. మేము ఒక 1 month బెంగళూరులో బాగా టైంపాస్ చేసినాం. అప్పుడే బెంగళూరుకి వెళ్ళాం, మాల్స్కి, పార్క్స్కి, అట్లాగే మొత్తం తిరిగి ఫొటోస్ FBలో మొత్తం బెంగళూరు ఫోటోలో ఉంటాయి. బాగా టైంపాస్ చేసినాం. ఇంకా 1 month అయిపోయింది, ఖర్చులు పెరిగిపోతా ఉన్నాయి, ఏం చేయాలని చెప్పి ఆలోచించి వాళ్ళని వీళ్ళని అడిగి జావా కోర్స్ జాయిన్ అయ్యా జే స్పైడర్స్లో. బెంగళూరులో ఇది గాంధీనగర్లో ఉంటుంది. చాలా పెద్ద ఇన్స్టిట్యూట్, జే స్పైడర్స్, క్యూ స్పైడర్స్ అని మీరు వినే ఉంటారు. అక్కడ అప్పట్లోనే 18,000 జావా JDW కోర్స్ అనమాట. చేరాను నేను, నాతో పాటు ఇంకొక 4 members, టోటల్గా 5 members చేరాను ఆ కోర్సు. ఇక్కడే నేను చేసిన మిస్టేక్. మళ్ళీ ఎప్పుడైనా సరే ఇంతమంది కలిసి ఒక కోర్స్ చేయాలంటే అది కంప్లీట్ చేయలేం. ఎందుకంటే ఈ 5 membersలో ఒక్కడు ఇన్స్టిట్యూట్ కాకపోయినా మిగతా వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ పోద్ది, ఇన్స్టిట్యూట్కి వెళ్ళాల్సిన ఇంట్రెస్ట్. సో ఫస్ట్ మంత్ అయితే బాగా వెళ్ళాము, సెకండ్ మంత్ నుంచి దొబ్బింది, ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలని ఇంట్రెస్ట్ పోయింది, కోర్స్ ఆగిపోయింది. సో జే స్పైడర్స్లో 1 month కోచింగ్కి వెళ్ళాను ఇన్స్టిట్యూట్కి, తర్వాత మానేసాం వెళ్ళడం. ఇంకా అందరం ఫ్రెండ్స్ అందరం బెంగళూరులోనే ఉన్నాం. పీజీలో మంచి పీజీ వైఫై వచ్చేదన్నమాట, అప్పుడు అందరికీ ల్యాప్టాప్స్ ఉండేటివి. ఇంకా పొద్దున యూట్యూబ్ స్టార్ట్ చేస్తే సాయంత్రం దాకా జబర్దస్త్, ఇంకా చాలా షోలు ఉండేటివి. అప్పుడు అన్నీ చూసుకుంటూ ఇంగ్లీష్ మా డౌన్లోడ్ చేసుకొని చూసుకుంటూ బాగా టైం పాస్ అయిపోయింది ఒక 1.5 year. ఆ తర్వాత నేను ఇంట్లో, ఇంకా తెలుసు కదా మన మిడిల్ క్లాస్ లైఫ్ అంటే మిడిల్ క్లాస్ జీవితం ఎట్లున్నాయో, ఇంట్లో నుంచి కాల్స్, ఇంకెప్పుడు జాబ్ వస్తుంది, అందరూ అడుగుతున్నారు ఏం చెప్పాలి, ఇలా ఇంట్లో నుంచి కాల్స్ వచ్చేవి అనమాట. సరే ఇంట్లో డబ్బులు అడగకుండా ఉందాం అని చెప్పి ఒక కాల్ సెంటర్లో చేరా. జస్ట్ ఒక 20 days కాల్ సెంటర్లో పని చేసిన. ఆ తర్వాత అక్కడ నాకు సెట్ కాలేదు, మా నైట్ షిఫ్ట్లు చేయడం వల్ల అవ్వట్లేదు. సో ఆ జాబ్ మానేసా. తర్వాత మా ఫ్రెండ్ వేరే ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతున్నాడని నేను వాడితో పాటు లారా, ఇది BTMలో ఉంటుంది బెంగళూరులో, ఉడిపి పార్క్ దగ్గర. సో ఈ లారా ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యా. అక్కడ కోర్స్ మళ్ళీ జావా కోర్సే తీసుకున్నా. సో జావా ఈసారి బాగా నేర్చుకున్నా. ఫస్ట్ టైం అసలు నాకు జావా అంటే ఏంటో అర్థమయ్యేది కాదు. జే స్పైడర్స్లో జాయిన్ అయినప్పుడు అంటే మనం అంత ఇంట్రెస్ట్ పెట్టలేదు కాబట్టి. కానీ ఈ లారాలో జావా అనే దాన్ని నేను చాలా బాగా నేర్చుకున్నా. నా బ్యాచ్ మార్నింగ్ 10 to 11 1 hour. కానీ నేను 9 batchకి వెళ్ళేవాడిని, 10 batchకి, ఆఫ్టర్నూన్ బ్యాచ్కి, ఈవినింగ్ బ్యాచ్, అలాగే 4 batchకి వెళ్ళి జావా నేర్చుకున్నాను. సో నాకు ఇన్స్టిట్యూట్ తరపునే ఒక జాబ్ వచ్చింది. ఇన్స్టిట్యూట్లో ప్లేస్మెంట్స్ పెడతానని చెప్పే కదా. అంటే లారా అనేది పెద్ద ఇన్స్టిట్యూట్ కాదు, చిన్నది, కానీ కోర్స్ బాగా చెప్తారు. నేనైతే 100% రికమెండ్ చేస్తాను. అక్కడ ఇన్స్టిట్యూట్లో ప్లేస్మెంట్స్ పెట్టారు చిన్న కంపెనీస్కి. ఒక జాబ్ వచ్చింది. వాళ్ళు ఏమన్నారంటే నో వీకెండ్స్, సాటర్డే సండే హాలిడే ఇవ్వం, మార్నింగ్ 10 నుంచి నైట్ 10 దాకా పని చేయాలి, శాలరీ ఫస్ట్ మంత్ శాలరీ ఇవ్వం, ఫస్ట్ మంత్ కాదు ఫస్ట్ 3 months శాలరీ ఇవ్వం, ఈ 3 months నీ పర్ఫార్మెన్స్ కానీ మాకు నచ్చితేనే 4th month నుంచి శాలరీ ఇస్తాం, అది కూడా 10,000 అని చెప్పాడు. అప్పుడు మనకి జాబ్ లేదు. సర్లే ఎందుకు వచ్చింది కూడా వదులుకోవాలి, కనీసం ఎక్స్పీరియన్స్ అన్నా వస్తుందని చెప్పి ఓకే చెప్పేసి BTM ఉడిపి పార్క్ దగ్గరే ఉంటుంది ఈ కంపెనీ, చిన్న కంపెనీ, ఒక ఇంట్లో ఉంటుంది. సో జాబ్లో అయితే జాయిన్ అయిపోయా. 1 month వితౌట్ సింగిల్ హాలిడే, సాటర్డే సండే కూడా హాలిడే లేదు. పొద్దున 9:30కి ఆఫీస్కి వెళ్తే ఒకరోజు 10 అయ్యేది, ఒకరోజు 11, ఒకరోజు 1 గంటకు కూడా రూమ్కి వచ్చేవాడిని. కంటిన్యూస్గా ఆఫీస్కి వెళ్ళాలంటే నా వల్ల అయ్యేది కాదంటే నిద్ర వచ్చేస్తుంది. వీక్లీ 1 day అన్న హాలిడే బట్టు దుక్కున్నప్పుడు నా టైం ఉండేది కాదు పైగా చెప్పాలంటే. సో 1 monthకి ఆ జాబ్ మానేశాను. తర్వాత ఒక 2 months ట్రై చేశాను, నాకు జాబ్స్ రాలేదు బెంగళూరులో. సో ఇంకా చూసి ఇంకా జాబ్ రాదులే అని చెప్పి నేను ఇంటికి వచ్చేసిన. ఒక 2 years ఉన్నా బెంగళూరులో. 2 years నాకు జాబ్ రాలేదు ప్రెషర్గా. ఇంకా నేను ఇంటికి వచ్చేసాను, నాకు జాబ్ రాదులే, ఇప్పుడే గ్యాప్ బాగా వచ్చేసింది, ఎందుకు టైం వేస్ట్ చేసుకోవడం. ఇంటి దగ్గర మాకు కృష్ణపట్నం పోర్ట్ దగ్గర అనమాట, వెళ్ళి ఆ పోర్ట్లో ఏదన్నా ఒక జాబ్ తెచ్చుకొని నెలకి 12,000 15,000 ఇస్తారు, ఈ శాలరీ సరిపోద్దని చెప్పి ఫిక్స్ అయిపోయి ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చాక జస్ట్ ఫోన్ చూసుకుంటూ నెల్లూరులో ఏదైనా సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయని చూద్దామని చెప్పి చెక్ చేశాను. నా అదృష్టం కొద్దీ నెల్లూరులో సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి, మా నెల్లూరులో కూడా చిన్న కంపెనీస్, పెద్దవేం కాదు. సరే ఇక్కడ ఒకసారి ట్రై చేద్దాం, మనం ఆల్రెడీ కోర్స్ అవి నేర్చుకున్నాం కదా అని చెప్పి నెల్లూరుకి వెళ్ళి ఒక ఇంటర్వ్యూ ఇచ్చిన. వాళ్ళు నా పర్ఫార్మెన్స్ బాగుంది, నేను తీసుకుంటాము, కానీ ఫస్ట్ మంత్ శాలరీ ఇవ్వం, తర్వాత నీ పర్ఫార్మెన్స్ బాగుంటే సెకండ్ మంత్ నుంచి 8,000 నుంచి 12,000 మధ్యలో శాలరీ ఇస్తా అని చెప్పారు. సర్లే మనం ఎలాగా ఖాళీగా ఉన్నాం ఇంటి దగ్గర, ఏదో ఒకటి వస్తుందని చెప్పి జాయిన్ అయ్యా. ఫస్ట్ మంత్ శాలరీ ఇవ్వలేదు, సెకండ్ మంత్ అయింది,
తర్వాత డిస్కషన్ వెళ్ళా, శాలరీ ఇస్తాను కదా సెకండ్ మంత్ నుంచి, ఎంత ఇస్తారు అంటే నీ పర్ఫార్మెన్స్ మరి వరస్ట్గా ఉంది, నీకు 8,000 శాలరీ ఇవ్వలేము, 5,000 అయితే ఇస్తాను అని చెప్పాడు మా మేనేజర్. నాకు కడుపు మండిపోయింది, మరి 5,000కి జాబ్ చేయాలా, నాకు ఇంటికాడ నుంచి నెల్లూరు రావడానికి నా పెట్రోల్కి అయిపోద్దా 5,000. సో నేను చెప్పేశాను 5,000కి అయితే నేను చేయలేను సార్, మీరు మినిమం 8,000 నుంచి 12,000 ఇస్తున్నారు కదా, అట్లీస్ట్ 8,000 అన్న ఇవ్వండి, నా ఖర్చులు పోను, నాకు ఒక 3,000 అన్న మిగులుతుంది అంటే సర్లే ఇస్తాలే అన్నట్లుగా ముష్టి చేస్తా అన్నట్లుగా 8,000 ఇస్తా అన్నాడు. సరే అని చెప్పి 8,000కి ఆ మంత్ శాలరీ ఇచ్చాడు. అదే శాలరీతో 8 నెలలు పనిచేశా ఆ కంపెనీలో, నెల్లూరు స్టార్టప్లో. ఇది 5 years బ్యాక్ జరిగింది, అప్పుడు 8,000. 4 years బ్యాక్కి నా శాలరీ 80,000. ఎలాగా చెప్తాను. సో ఆ నెల్లూరులో జాబ్ మానేశాను వెంటనే, అలా 8 months పనిచేశా. ఆ ఎక్స్పీరియన్స్ తీసుకొని బెంగళూరుకి వెళ్ళాను, బెంగళూరులో జాబ్ ట్రయల్ చేశా ఈ 8 months. ఆల్రెడీ నా అంతకుముందు కొన్ని ఇంటర్న్షిప్స్ ఉన్నాయన్నమాట నాకు, అవి పెట్టి ట్రై చేశాను, అంటే ఇన్స్టిట్యూట్ తరఫున చేస్తే ఒక స్టార్ట్అప్ కంపెనీలో జాబ్ వచ్చింది. వాళ్ళు నాకు 25,000 శాలరీ ఇస్తున్నారు. నేను 30 అడిగాను, ఓకే చేశారు. ఆ 30,000తో ఒక స్టార్ట్అప్ కంపెనీలో బెంగళూరులో మళ్ళీ వర్క్ చేశాను. సో ఆ స్టార్ట్అప్ కంపెనీలో మళ్ళీ 8 నెలలే పనిచేశాను. 8 నెలల తర్వాత మళ్ళీ నౌకరీలో రెజ్యూమ్ అప్లోడ్ చేసి అప్పుడు నాకు ఆల్మోస్ట్ 2.6 years ఎక్స్పీరియన్స్ వచ్చేసింది. ఈ 2.6 పెట్టి రెజ్యూమ్ పెట్టాను. HCL, HP ఒకేసారి నాకు ఇంటర్వ్యూ కాల్స్ వచ్చాయి. HP కాంట్రాక్ట్, HCL పర్మనెంట్. సో HP వాళ్ళు ఏం చేశారు అంటే కాంట్రాక్ట్ కాబట్టి నాకు 9 lakhs దాకా ప్యాకేజ్ ఇస్తా అన్నారు. HCL వాళ్ళు 7 ఇస్తా అన్నారు. కానీ ఇది ఆల్రెడీ ఆఫర్ ఉంది కదా, HP ఆఫర్, దీంతో HCL రిక్వెస్ట్ చేశాను, నాకు ఆల్రెడీ బయట 9 ఇస్తా అన్నారు, మీరు పర్మనెంట్ పొజిషన్ కాబట్టి నాకు 8 ఇవ్వండి, మీ దాంట్లోనే జాయిన్ అవుతా అని. సో వాళ్ళు 8 ఇచ్చినారు. ఇంకా ఆ స్టార్ట్అప్ నుంచి మళ్ళీ HCLకి వెళ్ళిపోయిన 1 year అనమాట. ఈ మొత్తం 1 yearలో జరిగింది. కట్ చేస్తే HCLలో నా శాలరీ అరౌండ్ 80,000, కటింగ్స్ బోనస్ 70,000 చేతికి వచ్చేది. తర్వాత HCL నుంచి నేను ఇంకా కొన్ని సంవత్సరాలు HCL పని, అక్కడి నుంచి Oracleకి వచ్చా. Oracleలో 4 years పనిచేసి అక్కడి నుంచి ప్రెసెంట్ విప్రోలో ఉన్నా. ఇంకా శాలరీ అనేది పెరుగుతూ ఉంది. ఇప్పుడు ఎగ్జాక్ట్ శాలరీ అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తా. సో గైస్, ఈ వీడియోలో యాక్చువల్లీ నేను చెప్పాలనుకున్నా అంటే, చాలామంది బీటెక్లో బ్యాక్లాగ్స్ ఉన్నాయని కొద్దిగా బ్యాక్ స్టెప్ వేస్తారు. నాకు సాఫ్ట్వేర్ జాబ్ రాదు, నేను బీటెక్ క్లియర్ చేయలేను అంటే ఫైనల్ ఇయర్కి వచ్చేసి థర్డ్ ఇయర్ వచ్చేసరికి సబ్జెక్ట్ చూసి చాలామంది ఎగ్జామ్స్ రాయరు. సో నేను అలానే అనుకుంటే ఇవాళ మేబీ మా పొలాల్లో వ్యవసాయం చేసుకుంటా ఉండేవాడిని. అఫ్కోర్స్ అది చాలా బెటర్ చెప్పాలంటే, లేదంటే ఏదన్నా చిన్న కంపెనీలో 10,000కి 15,000కి పని చేస్తూ ఉండాలి. బట్ ఆ రోజు నేను ఆ డెసిషన్ తీసుకోలేదు. ట్రై చేద్దాం, ఫైనల్ ఇయర్ 1 సంవత్సరం ఉంది, ఈ సంవత్సరంలో 15 subjects క్లియర్ చేయగలుగుతా నమ్మకం నాకు ఉంది. ఎందుకంటే నాకు తెలుసు నేను కొన్ని విషయాల వల్ల ఫోకస్ చేయలేదు అంతే. సో ఫైనల్ ఇయర్లో అన్ని పక్కన పెట్టేసాను, ఓన్లీ చదివినాను, అన్ని సబ్జెక్ట్ క్లియర్ చేశా. బీటెక్ కంప్లీట్ అయిపోయింది కరెక్ట్ టైంకి, వితౌట్ ఎనీ స్టార్ మార్క్స్ పడకుండా. మేబీ 2 years గ్యాప్ వచ్చింది బీటెక్ తర్వాత ఫస్ట్ జాబ్కి. ఆ 2 years గ్యాప్ కూడా నేను ఫిల్ చేసేసాను. ఇప్పుడు ఎవరైతే బీటెక్ అయిన వెంటనే ఫ్రెషర్గానే జాబ్ తెచ్చుకొని జాబులు చేస్తున్నారో వాళ్ళకంటే నా శాలరీ ఎక్కువ. బికాస్ నాకున్న ఎక్స్పీరియన్స్, అంటే నేను కంపెనీస్ షిఫ్ట్ అయ్యాను, 3 కంపెనీలు మారాను, నాకు స్కిల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి చెప్పాలంటే. నేను జాబా ఒకటే కాదు, ఇంకా చాలా నేర్చుకున్నా. ఇవన్నీ ఇంకో వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. సో బ్యాక్లాగ్స్ ఉన్నా కానీ 13 subject బ్యాక్లాగ్స్, 1-2 కాదు, 13 subjects బ్యాక్లాగ్స్ నుంచి హైయెస్ట్ పేయింగ్ సాఫ్ట్వేర్ జాబ్. ఇది నా జర్నీ. ఒక స్టార్ట్అప్ కంపెనీతో ఫ్రీగా పనిచేశాను, స్టార్టింగ్ ఫ్రీగా పనిచేశాను అని ఇప్పుడు అందరూ చాలామంది నీకు శాలరీ ఎక్కువ ఏదైనా చేస్తా అని కామెంట్ పెడతారు. ఒకప్పుడు నేను వితౌట్ శాలరీ జాబ్ చేశాను కొన్ని మంత్స్. సో నాకు తెలుసు అనమాట జాబ్ వాల్యూ అనేది. అందుకే నేను ఏ జాబ్ చేస్తున్న వాళ్ళకైనా రెస్పెక్ట్ ఇస్తా. సో ఇది గైస్ వీడియో, ఫ్రమ్ నోవేర్ టు సమ్వేర్. మేబీ ఈ వీడియో మీకు కొద్దిగా మోటివేషనల్గా అనిపిస్తే మాత్రం చిన్న లైక్ చేయండి. ఏదైనా మిస్టేక్స్ చెప్పుంటే మాత్రం కింద కామెంట్లో పెట్టండి, సో నాకు ఒక ఐడియా వస్తుంది. ఈ వీడియోకి మీరు 5K likes కంప్లీట్ చేస్తే నెక్స్ట్ వీడియోలో నా శాలరీ రివీల్ చేస్తా, ప్రెజెంట్ శాలరీ. సో వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.